వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబాగారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. నీ జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి సమస్యను కూడా కసితో పోరాడు తల్లి, కన్నీటితో కాదు. అయినా నువ్వు చూడని కష్టమా ఇది? నీవు తలుచుకుంటే ఏదైనా చేయగలవు. నీకు నేను ఎప్పుడు తోడుగానే ఉంటాను. ఏది లేకుంటే మనిషి ఒక్క క్షణమైనా జీవించలేడో అదే మనసు. మనసును కవులు అనేక విధాలుగా పోల్చారు తల్లి. కోతి అని, హంస అని, ఊయల అని, పీఠమని, ఆకాశమని, పువ్వు అని ఎన్ని ఉపమానాలు చెప్పినా అవన్నీ మనసుకు హత్తుకుని పోయేవే. అయితే మనసు స్వరూపం ఈ పోలికలతోనే ఆగిపోలేదు. ఇంకా ఇంకా లోతుల్లోకి వెళ్ళి తడిచి చూడటం మొదలయ్యింది. ఇలా శోధించటం సనాతన కాలం నుంచే ప్రారంభమయ్యింది. అందుకే ఉపనిషత్తుల్లో ఋషులు మనసును జగతుకు ప్రతిరూపంగాను, జీవిత సర్వస్వంగాను చెప్పారు. మనసే ఈ సమస్త జగతు. అందువల్ల ఈ మనసును ప్రయత్నపూర్వకంగా సంస్కరించుకుంటూ జీవనాన్ని సాగించాలి. మనసు ఏ విధంగా ఉంటే ఫలితం కూడా ఆ విధంగానే ఉంటుంది. ఇది సనాతన ధర్మం యొక్క రహస్యం. ఎప్పుడు మనసు సంపూర్ణంగా ప్రశాంత స్థితికి చేరుతుందో అప్పుడు అశుభ కర్మలన్నీ నశించిపోతాయి. ప్రశాంత చిత్తముతో ఉండేవారే జీవిత ఆనందాన్ని అనుభవించగలుగుతారు. అప్పుడే తరగని ఆనందం వశమవుతుంది. మనిషి తన మనసును ఇంద్రియాలపై ఎంత దృఢంగా లీనం చేస్తాడో అంత దృఢంగా భగవంతుడిలో లీనం చేస్తే అన్ని బంధాలకు దూరం అవుతాడు. ఇది ఋషి బోధల సారాంశం. మనసు లేకుంటే ఏ ఇంద్రియము పనిచేయదు. అన్ని ఇంద్రియాలు మానవుడికి అవసరమైనవే. వాటిని తన సమున్నత లక్ష్య సాధనకు సాధనాలుగా ఉపయోగించుకోవాలి గాని దుర్వినియోగం చేస్తే ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడుతుంది. ఇంద్రియాలు గుర్రాలని, మనసు ఆ గుర్రాలను నియంత్రించే పగ్గమని, శరీరం రథమని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ప్రబోధిస్తాడు. ఇంద్రియాలని గుర్రాలను పగ్గం ద్వారా అదుపులో పెట్టుకుని మనిషి విజయ గమ్యాన్ని చేరుకోవాలే గాని పగ్గాల్ని విడిచిపెట్టి ఇంద్రియాల గుర్రాలను స్వేచ్ఛగా వదిలేస్తే ఎలా? అలా విచ్చలవిడిగా పరుగులు తీస్తుంటే శరీరం అనే రథాన్ని పడదోసి అవి పగ్గాలు విప్పుకుని విశృంఖలగా పరుగులు తీస్తాయి. అందుకే మనసు పగ్గాలను ఎప్పుడూ అదుపులో పెట్టుకోవాలి. ఆదిశంకర్లు శివానందలహరిలో మనసును కోతిగా అభివర్ణిస్తూ అది ఎల్లప్పుడూ కూడా కోరికల మహారణ్యంలో తిరుగుతూ ఉంటుందని, ప్రేమ అనే కొమ్మల మీద గంతులు వేస్తుందని, స్వేచ్ఛగా అంతటా తిరుగుతుందని, అలాంటి చంచలమైన మనసు అనే కోతిని భక్తి అనే తాడుతో కట్టివేసి నీ ఆధీనంలో ఉంచేలా వరమియాలని శివుణ్ణి కోరతాడు. ఈ ఆదిశంకర్లు యొక్క ప్రార్థన అఖిల మానవుల యొక్క ప్రార్థనే కనుక మనసే సర్వస్వమని భావించి దాన్ని విచ్చలవిడిగా వదిలేయకుండా అదుపులో పెట్టుకోవటం మానవ కర్తవ్యం. కార్యసాధనలోని రహస్యం ఏమిటంటే లోకంలో మనిషి ఏ పని చెయ్యాలన్నా దానికి తగిన ఉపకరణ సామగ్రి అవసరం. అన్నం వండాలంటే మొదట పొయ్యి ఉండాలి. ఆ తర్వాత బియ్యం, గిన్నె, నీళ్లు, పొయ్యి వెలగటానికి కావలసిన ఇంధనం ఉన్నప్పుడు మాత్రమే వంట చేయటం సులభ సాధ్యం. ఇవేమీ లేకుండా అన్నీ ఉన్నట్లు ఊహించుకుంటే అన్నం వండటం సాధ్యమవుతుందా? కానే కాదు. బ్రహ్మదేవుని సృష్టిలోని విచిత్రం ఏమిటో గాని కొన్ని పనులు సాధనాలు సరిగ్గా లేకున్నా గొప్ప ఫలితాలను ఇస్తున్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో సాధకులు ఆత్మశక్తి ఎంత గొప్పదో స్పష్టమవుతుంది. మన్మధుడు జగన్మోహనాకారకుడు. ఒక్క పూలబాణంతో ఎందరినైనా మరలుగొనేటట్లు చేయగల సమర్థుడు. ప్రేమికుల హృదయాలను గిలిగింతలు పెట్టగలడు. చివరికి కామపురుషార్థానికి దాసోహం అనే విధంగా మార్చివేయగలడు. అలాంటి మన్మధుడికి ఉపకరించే సాధనాలను చూస్తే విస్తుపోవలసి వస్తుంది. పురాణాల ప్రకారం అతడు చేపట్టిన విల్లు పూలతో అల్లింది. ఆ వింటికి ఉండే తాడు తుమ్మెదలవారు. ఆ తుమ్మెదలు స్థిరంగా ఉండక కదులుతూ ఉంటాయి. కామినులు చూపులే బాణాలు. అతనికి సహాయం చేసే మిత్రుడు జడ పదార్థం లాంటి చంద్రుడు. ఇంతకు మన్మధుడికి
శరీర అవయవాలన్నీ చక్కగా ఉన్నాయా అంటే అవి లేవు. అతడు ఏ శరీర అవయవాలు లేని అనంగుడు. ఎన్ని లోపాలు ఉన్న మన్మధుడు సమస్త ప్రపంచాన్ని తన వశం చేసుకున్నాడంటే విచిత్రమే కదా. సూర్యుడు కూడా ఇలాంటివాడే. ఉదయస్త సమయాలు నిర్విరామంగా ప్రపంచం చుట్టూ పరిభ్రమించే సూర్యుడు తన ప్రయాణానికి తగిన ఉపకరణాలున్నాయో లేదో అసలే పట్టించుకోడు. అవగ్ర విక్రమంగా ముందుకు సాగుతూనే ఉంటాడు. అతడి రథానికి ఉండే చక్రం ఒక్కటే. 2 చక్రాలు ఉన్న కుదుపులతో సాగే పరిస్థితుల్లో సూర్యుడు ఏకచక్ర రథంతోనే ఎల్లలు దాటుతున్నాడు. అతడి రథాన్ని నడిపే సారథి తొడలు లేని అనూరుడు అసలే కదలలేడు. పౌరాణిక కథనాల మేరకు ఆ రథానికి కట్టిన గుర్రాలు 7. ఆ గుర్రాలను అదుపు చేసే పగ్గాల వక్రంగా నడిచే పాములు. ఇలా ప్రయాణ సాధనాలు లోపాభూయిష్టంగా ఉన్నా వాటిని పట్టించుకోకుండా సూర్యుడు పరుగులు తీస్తున్నాడంటే కార్యసాధకులకు ఆత్మశక్తి ఉంటే చాలు. సాధనాలు అంతగా ఉండవలసిన అవసరం ఏమీ లేదని తెలుస్తుంది. రాముడు ఇలాంటి కార్యసాధకుల్లో అగ్రగణ్యుడు. దండకారణ్యంలోని పర్ణశాల నుంచి సీతాదేవిని రావణుడు అపహరించుకుని పోయిన తర్వాత రాముడు సీతను అన్వేషిస్తూ కాలినడకతో ముందుకు సాగాడు. సీత ఏమైందో తెలుసుకుని రావణ సంహారం కోసం లంకపై యుద్ధం చెయ్యటానికి పూనుకుంటాడు. లంకకు వెళ్లాలంటే 100 యోజనాలుగా విస్తరించి ఉన్న సాగరాన్ని దాటాలి. తనకు సహాయంగా ఉన్నది వానర సమూహమే కాని అపార సైన్య సంపద కాదు. కడలికి వంతెన కట్టడం తన వల్ల సాధ్యమవుతుందా అని చింతించలేదు రాముడు. సకల వానర మృగపక్షి సంఘాలు చివరికి ఉడతా బుడతా సహాయాన్ని కూడా వదలక లక్ష్యాన్ని సాధించాడు. జలదికి వారధి కట్టి రావణాసురుణ్ణి కొట్టి చివరికి సీతను చేపట్టాడు. ఇదంతా ఉపకరణాల వల్ల జరిగిందేనా అంటే కానే కాదు. సాధకుడిలోని అంతఃశక్తి మాత్రమే విజయానికి సోపానం అనే సత్యం ఈ వృత్తాంతాల ద్వారా నీకు తెలుస్తుంది తల్లి. ఈ కారణంగా మనిషి ఉన్నత లక్ష్యాలను సాధించాలనుకున్నప్పుడు సాధనాల్లో కొంత కొరత ఉన్నా పట్టించుకోరాదు. చిన్న చిన్న ఆటంకాలను లెక్క చెయ్యరాదు. అనుకున్న పనిని సాధించేదాకా అలసిపోరాదు. ధైర్యంతో ముందడుగు వేయాలే తప్ప భయపడి వెనుతిరగరాదు. ఇదే కార్యసాధనలోని రహస్యం. నేను చెప్పిందంతా నీవు గ్రహించి నీ మనసులో పెట్టుకుని నీ లక్ష్యంతో నీవు ముందుకు ప్రయాణించు. ఉన్నత విజయ శిఖరాలను చేరువలోనే అందుకుంటావు. నా మాట విని నా మీద నమ్మకంతో ప్రతిదీ కూడా అడుగువేసి ప్రయత్నించు తల్లి. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబాగారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.